హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏపీ పాలిసెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, లేదంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే వీడియోలు చెప్తాను. అంతేకాకుండా ఏపీ పాలిసెట్లో మనకి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ మనకి ఏ కోర్సులు బాగుంటాయి కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. అంతేకాకుండా మీకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ లేదా ఫీ పేమెంట్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం కవర్ చేస్తాను. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దానివల్ల వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ చూడండి, మనకి ఏంటంటే ఏపీ పాలిసెట్ సంబంధించి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉంటారో, అంటే ఎవరైతే 10th క్లాస్ సబ్జెక్ట్స్ అని క్లియర్ చేసుకొని అచీవ్ అయి ఉంటారో సర్టిఫికేట్, వారు మాత్రమే అప్లై చేసుకోగలరు. అది సిబిఎస్ఈ, ఎస్ఎస్సిఆర్ లేదా సెంట్రల్ బోర్డా, ఈ విధంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఏదైనా సరే మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ పాలిసెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎవరైతే డిప్లొమా చేయాలనుకుంటున్నారో వారికైతే చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా డిప్లొమాలో రిలవెంట్ ట్రేడ్స్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఇలా మనకి చాలా రకాల కోర్స్ అయితే ఉన్నాయి. ఏ కోర్స్ అయినా సరే మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది వచ్చేసి పాలిసెట్ అయితే రాయాల్సి ఉంటుందండి. అండ్ ఈ పాలిసెట్ సంబంధించి ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంకో వీడియో చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ కానీ లేదా ప్రీవియస్ పేపర్స్ కానీ లేదా అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కానీ మీకైతే వీడియోస్ రూపంలో నేనైతే అప్లోడ్ చేస్తానండి. అండ్ ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్డేట్ వచ్చేసి మనకి 19వ తారీఖు అయితే రావడం జరిగింది. జస్ట్ మనకి ఫ్యూ అవర్స్ బ్యాక్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. State Board of Technical Education and Training SBTET Andhra Pradesh Vijayawada has given a notification for the POLSET Common Entrance Test 2024. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పాలిసెట్లో ఎలిజిబిలిటీ ఉంటుందో అని చెప్పాను కదండి ఆల్రెడీ, 10వ తరగతి ఎవరైతే పాస్ అయి ఉంటారో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. అంటే మనకి ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఇచ్చారు, మనకి ఏమేమి సబ్జెక్టులు అనేవి ఎగ్జామ్లో ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇలాంటి ప్రతి డీటెయిల్స్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది చదవండి, చదివి అప్పుడైతే అప్లై చేసుకుని అయితే క్లియర్ చెప్తున్నారు. అండ్ మనకి ఫీ పేమెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 100 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ కూడా మీరు 100 రూపాయలు అయితే చెల్లిస్తే సరిపోతుంది. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వారైతే 400 రూపాయలు ఫీ పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి పాలిసెట్కి సంబంధించి నేనైతే వీడియోలు చెప్తున్నాను. అండ్ పేమెంట్ కూడా వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ పే, దేని ద్వారానే మీరైతే ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో మాత్రమే మీరు ఫీ పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరైతే పాలిసెట్కి 22/2024 మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారు వచ్చేసి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది రేపటి నుంచి అయితే కంటిన్యూ అవ్వచ్చు. దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 5/4/2024. దగ్గరగా మనకి 1.5 నియర్లీ ఒక 50 డేస్ అయితే టైం ఇచ్చారు. కాబట్టి ఈ 50 డేస్లో మీరైతే అప్లై చేసుకోండి. అండ్ అంతేకాకుండా లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. వెయిట్ చేయడం వల్ల మీకు ఏంటంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఏ ఫీ పేమెంట్ అయినా పెండింగ్ వచ్చిందంటే మీరైతే మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ దాటితే మళ్ళీ ఫీ పేమెంట్ అనేది చేయలేరు. కాబట్టి మీరైతే ముందుగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ అయితే ఏమి ఇవ్వలేదు. అప్డేట్ అనేది మనకి 20వ తారీఖున అయితే ఇస్తామంటున్నారు. కానీ మ్యాక్సిమం మనకి 10th క్లాస్ లెవెల్ అంటే మీరు ఏజ్ లిమిట్ అయితే క్వాలిఫై అయి ఉంటారండి. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి ఆల్రెడీ చెప్పాను, పాలిసెట్ అంటే మనకి డిప్లొమా ఇంజనీరింగ్ అంటే మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఐటీ లేదా మనకి మైనింగ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా మనకి చాలా కోర్సెస్ అయితే ఉంటాయండి. ఈ చాలా కోర్సు ఏదైనా సరే మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే. ఇందులో మనకి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కాలేజెస్ అయితే ఉంటాయి. అండ్ మీ ర్యాంక్ బేస్ చేసుకొని అండ్ మీ క్యాస్ట్ బేస్ చేసుకొని మీకైతే కాలేజ్ సీట్ అనేది ఎలక్ట్ చేస్తారు. ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే మీ ర్యాంక్ బేస్ చేసుకుని అయితే మీకైతే సీట్ అనేది ఎలక్ట్ చేస్తారు. మ్యాక్సిమం క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ర్యాంక్ అనేది షో చేయడం జరుగుతుంది. అండ్ ఆ ర్యాంక్ బట్టి మీకైతే సీట్ అనేది ఎలక్ట్ చేస్తారండి. గవర్నమెంట్ కాలేజ్ తెచ్చుకోవాలనుకుంటున్న వారు మ్యాక్సిమం తక్కువ ర్యాంక్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి అనేది ఇంకా మనకి 2 months వరకు టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకైతే మ్యాక్సిమం ఎగ్జామ్లో అచీవ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ నేను ఇస్తున్నాను. రెడ్ మార్క్ అండర్లైన్ చేసాం కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు దాని నుంచి మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు.
సో మనకి షార్ట్ నోటీస్ అంటే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను, అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మీరైతే అక్కడ అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ పాలిసెట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి ఇంపార్టెంట్ బుక్స్ వచ్చేసి మీ మ్యాక్సిమం మీ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. లేదనుకున్నట్లయితే మనకి పాలిసెట్కి సంబంధించి మెటీరియల్స్ అయితే బయట దొరుకుతాయండి. ఇదేంటంటే మనకి ఫకీరప్ప గారు రాసిన మెటీరియల్స్ అయితే మనకి దొరుకుతాయి. అదేవిధంగా మనకి స్టేట్కి సంబంధించి పబ్లిషర్స్ అయితే ఉంటారు. ఆ పబ్లిషర్స్ సంబంధించి రేడియంట్ పబ్లిషర్స్ కానీ లేదా మనకి ఈ విధంగా మనకి పబ్లిషర్స్ అయితే ఉంటారు. ఈ బుక్స్ అనేది మీరు రిఫర్ చేయండి. మ్యాక్సిమం రేడియన్స్ అనేది చదవండి, ఎందుకంటే మనకి డిప్లొమాలో అనేది మ్యాక్సిమం రేడియంట్ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి ఈ విధమైన బుక్స్ అయితే ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.